12 మంత్రాలే ఉన్న అతి చిన్న మాండూక్యోపనిషత్తు నుంచి 500 పైచిలుకు మంత్రాలున్న చాందోగ్యోపనిషత్తు వరకు అన్నింటిలోనూ బోధ ఒకటే. అది నిరూపించటానికి మన సాంప్రదాయం 4 వేదాల నుంచి 4 మహావాక్యాలను ఉదాహరణగా తీసుకుంది. ఋగ్వేదానికి చెందిన ఐతరేయోపనిషత్తు ప్రజ్ఞానం బ్రహ్మని విశ్లేషిస్తుంది. యజుర్వేదానికి చెందిన బృహదారణ్యకోపనిషత్తు అహం బ్రహ్మ అస్మి మహావాక్యాన్ని ఇస్తుంది. సామవేదానికి చెందిన చాందోగ్యోపనిషత్తు తత్వమసి మహావాక్యాన్ని ఇస్తుంది. అధర్వణ వేదానికి చెందిన మాండూక్యోపనిషత్తు అయమాత్మా బ్రహ్మ మహావాక్యాన్ని ఇస్తుంది. 4 మహావాక్యాల అర్థాలని విశ్లేషిస్తే ఈ సందేశం అర్థమవుతుంది. వ్యష్టిని జీవాత్మ అని, సమష్టిని పరమాత్మ అని అంటారు. రెండింటిలోనూ 5 అంశాలున్నాయి. వ్యష్టి పరంగా చూస్తే 5 అంశాలు: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం. సమష్టి పరంగా అంటే పరమాత్మ పరంగా చూస్తే ఈ 5 అంశాలు: స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం, ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ప్రతిబింబ మాధ్యమాలు. అవి ప్రతిబింబింపచేసిన ప్రతిబింబ చైతన్యం చిదాభాస అంటారు. బింబ చైతన్యాన్ని చిత్ అంటారు. ఇది వ్యష్టి పరంగా. అలాగే సమష్టి పరంగా స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు ప్రతిబింబ మాధ్యమాలు. అవి ప్రతిబింబింపచేసిన ప్రతిబింబ చైతన్యం చిదాభాస, బింబ చైతన్యం చిత్. ఇప్పుడు ఈ రెండింటినీ పోల్చి ఎక్కడ పోలిక ఉందో ఎక్కడ భేదం ఉందో చూసి ఐక్యాన్ని చక్కగా లక్షణంగా ఒప్పుకోవాలి. ఉన్న 5 అంశాల్లో 4 అంశాలు భిన్నంగా ఉన్నాయి. అయినా ఐక్యం ఉంది అంటే అదృష్టం బాగుండి 5వ అంశం వల్ల అది సాధ్యం. కానీ దురదృష్టం ఏమిటంటే మనం అది గమనించాం. ఎంతసేపు 4 భేదాలనే చూస్తాం. చిత్తును వ్యష్టిలో సాక్షి అని, సమష్టిలో ఈశ్వర సాక్షి అని అంటాం. కానీ 2 ఒకటే. జీవాత్మ పరమాత్మల్లో ఉన్న చైతన్యం ఒకటే అవటం వల్ల జీవాత్మ పరమాత్మల ఐక్యం చెప్పటం జరుగుతుంది.